దివిసీమలో పెదకళ్ళేపల్లి కృష్ణా తీరంలో ఒక ఊరుంది. ఆ పెదకళ్ళేపల్లి నుంచి పొలాల మధ్యలో నుంచి కొంచెం ముందుకు వెళ్తే టేకుపల్లి అని ఒక చిన్న ఊరు వస్తుంది. చిన్న ఊరు, బహు చిన్న ఊరు. ఇప్పుడు అంటే నేను ఘంటసాల గారు పుట్టినప్పుడు చెప్పే వాళ్ళకి ఇంకెంత చిన్న ఊరో ఊహించండి. గట్టిగా అయితే 10 ఇళ్ళు ఉంటాయేమో. అటువంటి చోట సూర్యనారాయణ గారని ఆ ఊళ్ళో శివాలయం ఆ కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ఇప్పటికీ ఉంది. నేను ఈ మధ్యనే మళ్ళీ వెళ్ళొచ్చాను కూడా. ఓ శివాలయం, అందులో అర్చకత్వం చేసేవారు ఆయన. ఏమిటి అంటే ఎప్పుడూ సంగీత సాధన, ఎప్పుడూ సంగీతం పాడుకోవడం, బయటికి వెడితే భజనలు చేయడం, హరికథ చెప్పడం, ఇట్లాంటివి చేయడం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చిన్న పిల్లాడప్పుడు సూర్యనారాయణ గారు రత్తమ్మ గారు అన్న దంపతులకి జన్మించారు. తండ్రి గారితో కలిసి వెడుతూ ఉండేవారు. తండ్రి గారు పాట పాడుతుంటే ఈయన నృత్యం చేస్తుంటే చిన్నప్పుడు ఈయన నృత్యం చేసిన తీరు చూసి బాలభరతుడు అని పిలుస్తూ ఉండేవారు ఘంటసాల గారు. అంత చిన్న గుళ్ళో అంటే ఆదాయం ఏముంటుంది? ఇవాళ తింటే రేపటికి అనుమానం. అటువంటి చోట పుట్టారు ఘంటసాల గారు. వాళ్ళ నాన్నగారు శివలింగానికి అభిషేకం చేస్తూ కొడుకుని పిలిచి కౌగిలించుకొని పక్కన కూర్చోబెట్టుకుని, శివ, ఆయనకి సంగీతం అంటే అంత ఇష్టం. శివ, మనిషి ఎవరికి వాళ్ళు శాంతి పొందడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు తమకు ఉన్నటువంటి అవసరాలు తీరి. అట్లా కాదు, కోటాను కోట్ల మందికి శాంతినివ్వగలిగిన సంగీతం గంధర్వగానంలా పాడగలిగిన కొడుకుని నాకు ఇవ్వవా అని. అది శివలింగం అంటే రాయి అని కాకుండా శివుడే అన్న భావనతో కౌగిలించుకొని ప్రార్థన చేసేవారు. అప్పటికేం తెలియదు, చిన్న పిల్లవాడు ఘంటసాల గారు. దగ్గరికి పిలిచి, కోట్ల మంది సంతోషించాలరా, నువ్వు అలా పాడాలరా, నువ్వు అలా సంగీతం నేర్చుకోవాలరా అనేవారు. ఘంటసాల గారికి 11వ ఏడు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోతే తర్వాత పాపం పొలాల్లో మేనమామ గారి దగ్గరికి వెళ్ళి పని చేయడంలో చేతులన్నీ వాచిపోయేవి. మా నాన్నగారు నన్ను సంగీతంలో వృద్ధిలోకి రావాలన్నారని చెప్పి చేతి ఉంగరం తీసి ఎంత వస్తుందో కూడా తెలియక 8 రూపాయలకి అమ్మేసి రైలు ఎక్కి వెళ్ళిపోయారు విజయనగరం. అప్పటికి ద్వారం వెంకటస్వామి నాయుడు గారని, మీరు విన్నారో లేదో పిల్లలు తెలియదు నాకు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వైలిన్ ఆ రోజుల్లో అంత ప్రఖ్యాతి. ఆయన ఆదిభట్ల నారాయణదాస్ గారు విజయనగరంలో హరికథకి ప్రఖ్యాతి. అక్కడ సంగీతం అంటే, ఆ రోజుల్లో సంగీతం అంటే విజయనగరమే. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను సంగీతం నేర్చుకుంటానని విజయనగరం వెళ్ళారు. వేసంగి సెలవులు ఆయనకి తెలియదు, చిన్నపిల్లాడు, పాఠశాల మూసేశారు, తినడానికి కూడా ఏమీ లేదు. అప్పుడు అక్కడి నుంచి సాలూరులో పట్రాయని సీతారామ శాస్త్రి గారని ఆయన సంగీతం చెప్తుండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎంతో ప్రేమతో ఆదరించి ఆ పట్రాయని సీతారామ శాస్త్రి గారు ఈ ఘంటసాల గారిని దగ్గర పెట్టుకుని సంగీతం నేర్పారు. నేర్పిన తర్వాత నేను విజయనగరం సంగీత పాఠశాలలో చేరుతానని వచ్చి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర కూర్చుని పాడితే ఆయన కంఠం చూసి ఆనందించి పాఠశాలలో చేరడానికి సీట్ ఇచ్చారు. తినడం డబ్బులేవి, అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రంలో అన్నం తినడానికి అవకాశం ఆ రోజుల్లో సింహాచలం అన్నదాన సత్రం అని ఉండేది. ఆ అన్నదాన సత్రంలో ఈయనకి చోటు దొరకలేదు, అన్నం తినడానికి లేదు. లేకపోతే ఆయన చేతికి ఇలా ఒక జోలె కట్టుకుని మీద వేసుకున్న ఉత్తరీయం తీసేసి ఇలా జోలెలాగా కట్టుకుని పైన ముడి వేసుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి విజయనగరంలో భవతి భిక్షాం దేహి అని నిలబడేవారు. వాళ్ళు అన్నం తినేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఓ తల్లి, కూర ఒక తల్లి, పచ్చడి ఒక తల్లి పడేసేవారు. అది పట్టుకుని విజయనగరంలో చెరువు ఒడ్డు కూర్చుని ఆ గుడ్డ పరుచుకొని ఆ అన్నం తిని మళ్ళీ ఇంకో గుడ్డ లేదు కాబట్టి దాన్ని చెరువు నీళ్లలో ఉతుక్కునేవారు. పి సుశీల గారు చెప్పారు ఒకసారి, ఆ రోజుల్లో పి సుశీల గారి ఇంట్లో రేడియోలో లలిత సంగీతం వస్తుంటే వాళ్ళ ఇంటి వాళ్ళని బ్రతిమాలి ఘంటసాల గారు తలుపు పక్కన కింద కూర్చుని ఎంతో సంతోషంగా రేడియోలో పాటలు వినేవారు. అప్పటికి సుశీల గారు కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని, అంటే ఇల్లు ఆవిడది. నా ఉద్దేశ్యం ఆవిడ్ని తక్కువ చేయడం కాదు సుమా, ఆవిడ వినేవారు. ఈయన ఆ ఇంటికి వెళ్ళి కూర్చుని పాటలు వినేవారు. అంత కష్టపడ్డారు. చిట్ట చివరికి ఇప్పుడు నేను ఆయన జీవితం అంతా ఎక్కడ చెప్పను. వివాహమైంది. సముద్రాల రాఘవాచార్యులు గారు చెన్నై తీసుకెళ్లారు. ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాస్. తీసుకెడితే సముద్రాల రాఘవాచార్యులు గారింట్లో స్నానం, హోటల్లో భోజనం, పానగల్ పార్క్ అని ఓ పార్క్ ఉండేది.
ఆ పార్కులో రాత్రిపూట పడుకునేవారు. పడుకుని ఆ రోజుల్లో హెచ్ఎంవి కంపెనీ వాళ్ళు నీ కంఠం ఎందుకు పనికిరాదు వెళ్ళిపోమన్నారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నీ కంఠం చాలా బాగుందని పాట పాడించారు. రూపాయి 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకుని కొంచెం సినిమాల్లో మంచి పేరు వచ్చి పాటలు పాడుతున్న రోజుల్లో విదేశీ వస్తు బహిష్కారం, గాంధీ గారి స్వాతంత్రోద్యమం నడిపారు. అందరూ దేశం కోసం పోరాడుతుంటే నేను ఒక్కడిని నా కోసం బ్రతకనా, నేను పోరాటం చేస్తానని దేశభక్తి పాటలు పాడుతూ త్రివర్ణ పతాకం పట్టుకుని వెళ్ళారు. 18 నెలలు కారాగార వాసం చేశారు. అప్పుడే ఆయనతో పాటు పొట్టి శ్రీరాములు గారు కూడా ఉన్నారు జైల్లో. ఆ జైల్లో ఆయనతో పాటు ఉండి బయటికి వచ్చి లబ్ధప్రతిష్ఠుడై సంగీతంలో సంపాదించుకున్న రోజుల్లో బడే గులాబ్ అలీ ఖాన్ అని ఆ రోజుల్లో హిందుస్థానీ సంగీతంలో మహావిద్వాంసుడు చెన్నై వస్తే కచేరీ చేయడానికి ఉండడానికి కూడా చోటు దొరకకపోతే తన ఇంటికి తీసుకెళ్ళి 2 నెలలు పెట్టుకున్నారు. గురువుగారు పాట్రాయని సీతారామ శాస్త్రి గారిని తన ఇంటికి తీసుకెళ్ళి శుశ్రూష చేసి భోజనం పెట్టి 2 నెలలు ఉంచుకుని ఆయనకి తగినంత తాంబూలం ఇచ్చి తీసుకెళ్ళి రైలెక్కించారు. ఆలీఖాన్ అని ఆ రోజుల్లో సితార్ విద్వాంసుడు చెన్నై వచ్చి కచేరీలు లేక వెళ్ళిపోతుంటే తన ఇంటికి తీసుకొచ్చి ఆ రోజుల్లో 1000 రూపాయలు తాంబూలం ఇచ్చి ఆయనతో కచేరీ తన ఇంట్లో చేయించారు. మంచి స్ఫురద్రూపి ఘంటసాల గారు. ఆయన్ని సినిమాల్లో వేషం వేయమంటే పాటలు పాడి సంపాదిస్తున్నాను, వేషాలు కూడా వేస్తే ఇంకోటి పొట్ట కొట్టినట్టు అవుతుంది, నాకు వద్దనేవారు. ఎంత ఉదారుడో చూడండి. తన పాట చేత అభినయం చేశారు. నేను నిజానికి ప్రవచన రంగంలోకి రావడానికి కారణం నేను ఎప్పుడూ ఏ సభలో చెప్పలేదు. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడో చాలా కాలం క్రితం మా పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్య తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శనానికి క్యూ లైన్లో నించుంటే ఘంటసాల గారి భగవద్గీత వస్తోంది. అప్పుడు నేను మా ఆవిడతో అన్నాను, ఎప్పుడో శరీరం వదిలిపెట్టారు ఆయన, ఇప్పుడు ఆయన పాడుతుంటే వెంకటేశ్వర స్వామి గారు వింటూ లక్ష్మీదేవితో ఎంత బాగా చెప్పాడే భగవద్గీత, నేను ఇంత బాగా చెప్పానంటావా అంటాడేమో, అంత బాగా చెప్పారే అని అప్పట్లో నేను ఒక మాట అన్నాను. ఘంటసాల గారి కంఠం ఇప్పటికీ కొండ మీద ఇలా వినపడుతోంది కదా, ఏ జన్మలోనైనా నా కంఠం కూడా ఇలా వినపడుతుందా ఈ కొండ మీద అన్నాను. మరి వెంకటేశ్వర స్వామి గారికి ఏం వినపడిందో నాకు తెలీదు. ఆ తర్వాత ఎన్ని ప్రత్యక్ష ప్రసారాలు, ఎన్ని టెలికాస్ట్లలో ఇప్పటికీ తిరుపతి కొండ మీద పెట్టి పెద్ద పెద్ద టీవీ సెట్స్లో నా ప్రోగ్రామ్స్లో నేను కనపడుతూనే ఉంటాను. నీకు స్వామి ఇంత అనుగ్రహమా అని అనుకుంటూ ఉంటాను. అంటే నా గొప్ప కోసం చెప్పట్లేదు, నేను ఘంటసాల గారి గురించి చెప్పడానికి ఏదో ప్రస్తావన చేశా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం గురించి. అంత గొప్పగా భగవద్గీత పాడారు. ఇన్ని కష్టాలు పడిన ఘంటసాల గారు నేను ఇంకా చచ్చిపోదాం అన్న రోజు లేదు. ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తా. ఎండకి శోషించిపోయి తట్టుకోలేక వెళ్ళి ఒకే ఒక్క రూపాయి ఉంటే ఆ రూపాయి ఇచ్చి, ఆ రోజుల్లో నిమ్మ సోడాలని అమ్మేవారు, ఇప్పటికీ కొన్ని చోట్ల అమ్ముతారు నిమ్మ సోడాలు. ఓ నిమ్మ సోడా ఇమ్మని అడిగారు. అడిగితే ఆ వ్యక్తి ఆ రూపాయి చూసి ఇది 70 రూపాయని విసిరేసి ఇలా తీసిన సోడా కొట్టడం మానేసి రూపాయి విసిరేశాడు. హతాశులైపోయారు. దాహం. ఆ పక్కన ఓ సన్యాసి ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన లేచి వచ్చి ఇలా కప్పుకొని ఉన్నారు ఉత్తరీయం ఘంటసాల గారు. ఏం బెంగపెట్టుకోకలే అని ఈ ఉత్తరీయం తీసి ఇలా వేసి ముడేసి ఇళ్ల ముందుకెళ్ళి అడుక్కో, దాంతో బతుకు, బెంగపెట్టుకోకన్నారు. ఇంకోడైతే చిచ్చి బతుకు చచ్చిపోతానంటాడు. అలాగే భిక్షాటన చేశారు ఘంటసాల గారు. చేయడం కాదు, మీకు ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఘంటసాల గారు ఏ హనుమ గుడిలో పడుకునేవారో నేను విజయనగరం వెళ్ళి ఆ గుడి చూసి వచ్చా. భజన చేసే ఆంజనేయ స్వామి ఉంటారు, మీరు ఎక్కడ చూసి ఉంటారు, తాళం వేస్తుంటారు. ఆయన విజయనగరంలో ఉంది చిన్న గుడి, అక్కడ పడుకునేవారు పాపం. ఆయన ఎంతో కీర్తి వహించి ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల గారి పేరు మారుమ్రోగిపోతున్న రోజుల్లో ఆయన్ని కచేరీకి పిలిచారు. పిలిస్తే నేను ఏ హాల్లో చేయను, నేను ఎక్కడ పడుకున్నానో అక్కడే నాకు వేదిక కట్టండి, అక్కడ కూర్చుని కచేరీ చేస్తానని ఓపెన్ ఎయిర్లో అక్కడ డయాస్ కడితే కచేరీ చేశారు. అటువంటి ఘంటసాల గారు మన గడ్డ మీద పుట్టిన మహానుభావుడు. ఎన్ని కష్టాలు పడ్డారు. విచిత్రం ఏమిటో తెలుసా, ఎన్ని కష్టాలు పడ్డ ఘంటసాల గారు ఏ ఒక్క రోజుని కూడా
ఎందుకు ఈ బ్రతుకు నేను ఆత్మహత్య చేసుకుంటానన్న మాట అనలేదు. మరి మనం ఏం నేర్చుకున్నట్టు ఆయన జీవితం నుంచి?